ఇర్మియా 2:10-11లో ఒక చోట యెహోవా బాధపడుతున్నారు చూడండి. ఇది యెహోవా వాక్కు. కిత్తీయుల దీపముకు పోయి చూడండి, కేదారునకు దూతలను పంపి బాగుగా విచారించి తెలుసుకొనడి, మీలో జరిగిన ప్రకారం ఎక్కడైనా జరిగినదా? దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనా ఎప్పుడైనా మార్చుకొనినా? అయినా నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తన మహిమను మార్చుకునిరి. ఏమంటున్నాడు అంటే ఇతర జనులు ఎవ్వరూ తమ దేవతలను మార్చుకోలేదంట, ఇశ్రాయేలీలు మాత్రం తనకి ద్రోహం చేశారని యెహోవా బాధపడుతున్నాడు. ఈయన ఎప్పుడు ప్రెస్టేషన్లో ఉంటాడు పాపం. ఇశ్రాయేలీలను పూజించట్లేదని తెలిసినప్పుడల్లా ఈయన ప్రెస్టేషన్లోకి పోతాడు. ఆ ప్రెస్టేషన్లో ఏవేవో మాట్లాడుతూ ఉంటాడు, ఉన్మాదంలోకి పోతాడు ఒక్కొక్కసారి. మరి ఇలాంటి ఇశ్రాయేలీలతో యెహోవా ధర్మశాస్త్రం ఇవ్వకపోయినా వారి తిప్పలేవో వారు పడుతున్న అన్యులపై దాడులు చేయించి వారు విగ్రహారాధికులు అని ముద్ర వేసి చంపించడం వెనక యెహోవాకి ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి? అసలు ధర్మశాస్త్రం వాళ్ళకి ఇవ్వలేదు, అన్ని జాతుల వాళ్ళకి ఇవ్వలేదు. అసలు వాళ్ళు చేసిన తప్ప విగ్రహారాధన చేస్తే ఎవరికి